ఒక వీడియో ఎలా షూట్ చేయాలి అంటే, ఇప్పుడు దయ్యాల సినిమాలున్నాయి. దయ్యాల సినిమా నిజంగా దయ్యాలలో తీస్తారా? ఒంటరిగా తీస్తారా? తీయరు. చుట్టూ మనుషులుంటారు. కెమెరామెను, లైట్ మెన్, గిమ్మెన్ అందరు పబ్లిక్ ఉంటారు. ఊర్లోనే తీస్తారు. కానీ సెట్టింగ్ దయ్యంలాగా ఎవరు లేనట్టు సెట్ చేస్తారు. అంత తప్ప నడుల్లోనే తీస్తారు కదా! అట్లా అనమాట. ఎవరు లేనట్టు ఇప్పుడు అడవిలో తీస్తే అడవిలో ఉన్నట్టా? హీరోయిన్ భయపడుతూ పోతుంటది. నిజంగా అడవిలో పోయినట్టా ఆడ? చుట్టూ మనుషులుంటారు. ఓన్లీ మనకు అడవి అనే సెట్టింగ్ కలిగేలా సెట్టింగ్ చేస్తారు. అదేదో చుట్టూ ఊరున్న ప్లేస్‌లోనే తీస్తారు. కాస్త చెట్లుంటది అడవిలాగా సెట్ చేసి అడవిలోకెళ్ళి చుట్టూ మనుషులు ఉండంగానే తీస్తారు. కానీ హీరోయిన్ ఎవరు లేనట్టు భయపడడము, పులి రావడము ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు దొంగలు పడతారు. దొంగలు పడతంటే ఎవరు చూడనట్టు ఉంటది. కానీ చుట్టూ మనుషులుంటారు కదా షూటింగ్‌లో ఉంటారు. కానీ మనకు సినిమాలో ఎవరు లేనట్టు అట్లా చూపెడతారు కదా! అట్లనట. అంటే అదొక మడుగులో చేపలాగా. ఇప్పుడు మడుగులో చేప అనుకుంటది. అదే ప్రపంచం అనుకుంటది కదా! అదే సముద్రం అనుకుంటది మడుగునే. ఎందుకంటే నాకు అదే గొప్పగా నాకు తెలవదంటది మడుగని తెలవదు. అట్లనట మనం చూస్తున్న సినిమా, మనం తీస్తున్న వీడియో అనేది ఎలా ఉండాలంటే మడుగులో చేపలాగానంట. అదే దానికి సముద్రం అయితే చూసినావా అట్లా చూపెట్టాలంట. ఆ విధంగా తీయాలి. తప్ప మన వాస్తవ ప్రపంచంతో దానికి లింక్ ఉండదనమాట. ఆ విధంగా అందులోనే అదొక ప్రపంచంలాగా తీయాలనమాట. తప్ప మనం బయటి ప్రపంచంలో సంబంధం లేదనమాట. అట్లా చూపెట్టాలి. అలా మాటలు కూడా అలాగే మాట్లాడాలి. వీడియో కూడా అలాగే షూట్ చేయాలనమాట. ఓకే.